ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. నలుగురు ఒకరోజు ఉదయాన్నే తుపాకీ గురి సాధన చేయడం కోసం అడవికి వెళ్ళారు. కాస్త దూరంగా 4 కుండలను వెళ్లాడతీసి వాటిని పేల్చడానికి ప్రయత్నించారు. మొదటివాడు అడవి నిశ్శబ్దంగా ఎంత బాగుందో అంటూ కుండను కొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. రెండోవాడు పచ్చని అడవి ముందు మహానగరం కూడా ఎందుకు పనికిరాదు అని అడవి అందానికి ముచ్చట పడుతూ తుపాకీ గురిపెట్టి కుండను కొట్టలేకపోయాడు. మూడోవాడు దూరం నుంచి వస్తున్న పూల వాసనలకు మనసంతా హాయిగా ఉంది అంటూ తుపాకీ గురిపెట్టిన కుండను కొట్టలేకపోయాడు. నాలుగోవాడు ఈ అడవిలో ఉంటే నిజంగా స్వర్గంలో ఉన్నట్టే ఉంది, తొందరగా మన పని ముగించుకొని అడవంతా ఒకసారి చుట్టి వద్దాం అంటూ తుపాకీ గురిపెట్టి కుండను కొట్టలేకపోయాడు. వీళ్ళందరి పనితనాన్ని దూరం నుంచి చూసిన ఒక సన్యాసి నవ్వు ఆపుకోలేకపోయాడు. సన్యాసి తమను చూసి నవ్వడం నలుగురికి ఎంతో అవమానంగా అనిపించి, ఊరికే నవ్వడం కాదు, చేతనైతే పగలగొట్టి చూద్దాం అంటూ సవాల్ విసిరారు. సన్యాసి వెంటనే తుపాకీ అందుకొని ఒకే దెబ్బతో కుండను పగలగొట్టాడు. ఇదెలా సాధ్యం? నీకేమైనా మంత్రతంత్రాలు వచ్చా అని అడిగారు. తంత్రాలు రావు, గురి చూసి కాల్చడానికి ఏకాగ్రత ఉంటే చాలు, ఫలితం మీరే చూశారుగా. తుపాకీ పేల్చబోయే ముందు దృష్టంతా గురి మీదే ఉండాలి, కానీ మీ అందరి దృష్టి ఇతర విషయాల మీద ఉంది. ఏకాగ్రత లేకపోవడం వల్లే మీరంతా విఫలమయ్యారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తమ పొరపాటుని తెలుసుకున్న నలుగురు ఏకాగ్రతతో ప్రయత్నించి విజయాన్ని సాధించారు. ఏ పని మీదనైనా ఏకాగ్రత ఉంటే విజయం సాధించవచ్చు.